మంచు ఫ్యామిలీ వ్యవహారం కొత్త మలుపులు తిరిగింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు మోహన్ బాబు. హై బీపీ, చెస్ట్ పెయిన్ సమస్యలతో కలెక్షన్ కింగ్ బాధపడుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో పెట్టినట్లుగా వైద్యులు చెప్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు వెంట మంచు విష్ణు కూడా ఉన్నారు. సిపి విచారణకు హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఉదయం 10:30కు రాచకొండ సిపి ముందు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మోహన్ బాబు నిన్న హై బీపీతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. మంచు ఫ్యామిలీ మధ్య తగాదాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్న నేపథ్యంలో మోహన్ బాబు అతని చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గత కొన్ని రోజులుగా వైరం పెరుగుతుంది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకునే దగ్గర నుంచి బౌన్సర్లను తీసుకుని ఇళ్ల మీదకు దాడి చేసుకునే దాకా మోహన్ బాబు ఫ్యామిలీ తగాదాలు వెళ్ళాయి. మంగళవారం రాత్రి పెద్ద గొడవ జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం, గేట్లు మూసేసరికి వాటిని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పటికే ఈ గొడవ వల్ల మోహన్ బాబు భార్య ఆసుపత్రిలో చేరగా ఇప్పుడు మోహన్ బాబు కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మోహన్ బాబు హై బీపీ, గుండెలో నొప్పి సమస్యతో గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి గొడవలో మీడియాపై ఫైర్ అయిన ఆయనను ఒక్కసారిగా హై బీపీ రావడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.